2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఆ కుటుంబ సభ్యులందరూ సరదాగా సంతోషంగా బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి అర్ధరాత్రి ఇంట్లో ఉన్నటువంటి పుచ్చకాయను కోసుకొని కూడా తిన్నారు. ఏం జరిగిందో ఏమో గంటల వ్యవధిలోనే పూర్తిగా అనారోగ్యానికి గురై కుటుంబం మొత్తం చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ముంబైలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు పెను సంచలనానికి దారితీసింది. అసలు రాత్రి ఏం జరిగింది? కుటుంబం మొత్తం కూడా రాత్రిపూట బిర్యానీ తిని పుచ్చకాయ తిన్న తర్వాత ఉదయానికి ఫుడ్ పాయిజన్ జరిగిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఇప్పుడు పోస్ట్ మార్టంకి పంపించారు. ముంబైలోని పైథుని ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 ఫుడ్ పాయిజనింగ్తో మరణించినటువంటి సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే ఇది ఫుడ్ పాయిజన్ కేసేనా, ఇంకేదైనా కోణం ఉందా అనేటువంటి ఆ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిణామం తర్వాత ఒకేసారి 4 మరణించడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాకుండా వీరు మిగతా కుటుంబ సభ్యులతో పాటుగా బిర్యానీ తిన్నారు. ఆ సాయంత్రం రాత్రి వేళలో వేరే కుటుంబ సభ్యులు బంధువులు ఇంటికి వస్తే అందరూ కలిసి బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత వారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బంధువులు. కానీ వీరు ఇంట్లో ఉన్నటువంటి తర్వాత అర్ధరాత్రి ఈ 4 మాత్రమే ఇంట్లో ఉన్నటువంటి పుచ్చకాయని తిన్నారు. మరి ఇది బిర్యానీ పుచ్చకాయ తిన్న కారణంగా వచ్చినటువంటి మృత్యువేనా, లేక ఆ తర్వాత అర్ధరాత్రి ఏమైనా జరిగిందా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. మృతులను అబ్దుల్లా డోగ్డియా, అతని భార్య నస్రీన్ డోగ్డియా, వారిద్దరి కుమార్తెలు ఆయేషా మరియు జైనాబ్గా గుర్తించారు. సో ప్రస్తుతము పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకసారి పోలీసుల కథనం ప్రకారం చూస్తే ఏప్రిల్ 25వ తేదీన రాత్రి సుమారు 10:30 సమయంలో ఈ కుటుంబం తమ మరొక 5 బంధువులతో కలిసి రాత్రి భోజనం చేశారు. భోజనం తర్వాత ఆ బంధువులు వారి ఇళ్లకు వెళ్ళారు. ఆ భోజనం బిర్యానీ తిన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆ తెల్లవారుజామున సుమారు అంటే అర్ధరాత్రి 1 గంట ఆ సమయంలో ఆ కుటుంబంలోని 4 ఇంట్లో ఉన్నటువంటి పుచ్చకాయ ఏదైతే ఉందో దాన్ని వారు సేవించడం జరిగింది. మరుసటి రోజు అంటే అదే రోజు ఉదయము అర్ధరాత్రి ముగిసిన తర్వాత ఉదయం సుమారు 5:30 నుంచి 6 గంటలు అంటే గంటల వ్యవధి 1 గంటల నుంచి 5 గంటల వరకు చూడండి. 3-4 గంటల వ్యవధిలోనే ఆ 4 తీవ్రమైనటువంటి వాంతులు విరోచనాలతో బాధపడడం ప్రారంభించారు. వారి పరిస్థితి విషమించడంతో వారిని మొదట కుటుంబ వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి తదుపరి చికిత్స కోసం వారిని సర్ జేజే ఆసుపత్రికి కూడా పంపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఉదయం సుమారు 10:15 ఆ కుటుంబంలోని చిన్న కుమార్తె మొదట ఆమె మరణించేసింది. రాత్రి సుమారు అదే రోజు 10:30 ఆ కుటుంబ పెద్ద ఆయన కూడా చనిపోయారు. వారితో పాటు 2 మిగతా సభ్యులు, ఆ భార్య, అదేవిధంగా ఇంకో కూతురు, వారు కూడా మరణించారు. మొత్తం 4 కుటుంబ సభ్యులు ఎటేటే మరణించినటువంటి ఘటన సంచలనంగా మారింది. పోలీసులు ఈ ఘటనపైన ఆకస్మిక మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంటే ప్రాథమికంగా ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్నప్పటికీ కూడా, అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా సస్పియస్ డెత్గా నమోదు చేశారు. ఇంకేమైనా కోణాలు దీంట్లో కనిపిస్తాయని పరీక్ష కోసం ప్రస్తుతానికి ఆహార నమూనాలు, ఇంట్లో ఉన్నటువంటి ఆహార నమూనాలను, పుచ్చకాయ కానీ బిర్యానీకి సంబంధించినటువంటి ఆహార నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా టెస్టులకు పంపిస్తున్నారు. పోస్ట్ మార్టం హిస్టోపథాలజీ నివేదికలు వచ్చినటువంటి తర్వాతే ఈ మరణానికి గల ఖచ్చితమైనటువంటి కారణం ఏంటనేది కూడా స్పష్టమవుతుందంటూ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసు పైన సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసు ఫుడ్ పాయిజన్ వల్లనే జరిగినటువంటి కేసా, ఒకవేళ ఫుడ్ పాయిజన్ వల్ల జరిగితే పుచ్చకాయ అదేవిధంగా బిర్యానీ 2 కలిపి తినడం వల్ల వచ్చినటువంటి ప్రమాదమా, ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది? ఇప్పుడు ఈ యొక్క వార్తే సంచలనంగా మారింది. బిర్యానీ తిని పుచ్చకాయ తింటే చనిపోయిన 4 కుటుంబ సభ్యులు అనేసరికి అందరికీ ఒక ఆందోళన, ఇలా తింటే ఏమన్నా అవుతుందా అని చెప్పేసి. కానీ విషయం అది కాదు. అక్కడ ఏదో తప్పిదం జరిగింది. ఆ ఫుడ్లో ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగింది. దాని కారణంగా ఫుడ్ పాయిజన్ అయి ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. లేదా ఇది అసలు ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి కేసే కాదు, వీరు తిన్న తర్వాత అర్ధరాత్రి ఇంకేదైనా జరిగిందా, వీరేమైనా చేసుకున్నారా, లేక ఇంకేమైనా జరిగిందా, ఈ కోణంలో కూడా ఇప్పుడు కేసును దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి పోలీసులు అన్ని కోణాలను కూడా దర్యాప్తు చేస్తున్న సందర్భంలో ప్రస్తుతం ఈ కేసు అయితే ముంబైలో ఇప్పుడు సంచలనంగా మారింది. जेजेमार्ग पुलिस थाने में एक अननेचुरल डेथ की रिपोर्ट दर्ज की गई है, जिसमें एक ही मुस्लिम फैमिली के 4 सदस्य जो थे, हस्बैंड वाइफ और उनकी 2 बेटियां, इनकी मौत हुई है। इसमें 25 अप्रैल को उन्होंने घर पे
और भी कुछ रिश्तेदार घर पे बुलाए थे, उनके साथ बैठ के खाना खाया था। उसके बाद एक करीबन रात के 10 साढ़े 10 बजे खाना खाने के बाद बाकी सब रिश्तेदार चले गए थे और रात में 1-1:30 के करीब उन्होंने तरबूज खाया था। उसके बाद सुबह से 5-6 के करीब उनको वॉमिटिंग और लूज मोशंस की कंप्लेन होने लगी थी। उसके बाद उन्हें नजदीकी हॉस्पिटल में ले जाया गया था और कल इन चारों की जो है वो मौत हो चुकी है। इन पे पोस्टमार्टम किया गया है और जो फूड के सैंपल्स हैं और जो बॉडी में सैंपल्स थे वो भी सैंपल्स पोस्टमार्टम में लिए गए हैं और इसकी आगे की जांच जो है। जी एक्चुअली ये जो इंसिडेंट हुआ है ये सेकंड फ्लोर पे हुआ है। मैं 4th फ्लोर पे रहता हूँ। तो मुझे कुछ लोग नीचे से ऊपर बुलाने आए कि जल्दी चलिए, तबीयत नीचे कुछ बिगड़ गई है, लोगों की बेहोश हो गए थे। तो मैं इमीडिएटली नीचे जाकर देखा। तो मैं जब सीन पर पहुंचा तो घर में 4 लोग थे, उसमें 2 डॉटर हस्बैंड वाइफ थे। वो लोग ड्राउजी स्टेट में थे। उसमें एक जो लड़की थी छोटी, वो ब्रीदिंग गैस्प कर रही थी एकदम और फ्रॉदिंग भी चल रहा था उसके मुंह से। पल्स भी नहीं था उसका। तो एज ए डॉक्टर मैंने इमीडिएटली, मैं समझ गया सिचुएशन को, तो मैंने उसको सीपीआर स्टार्ट कर दिया। लेकिन वो रिवाइव नहीं हो रही थी, तो इमीडिएटली हमने उनको साबू सिद्दीक हॉस्पिटल नियर बाय में शिफ्ट किया। वहाँ रेफर किया आपने? या हालत नासाज है? यस, इमीडिएटली वहाँ पे शिफ्ट किया।